హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ కంపెనీ నుంచి ఈ రిక్రూట్మెంట్ అయితే మనకు స్పెషల్గా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మన తెలుగు వారి కోసం అయితే అఫీషియల్గా అయితే మనకు 2 రిక్రూట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. మనం పార్ట్ టైం అరే ఫుల్ టైం బేసిస్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే విధంగా అయితే ఈ 2 రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మీకు మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉంటే అయితే వెంటనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఇమీడియట్గా అయితే టెస్ట్ రాసి జాబ్ అనేది పొందండి. అండ్ నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూసి అప్లై అనేది చేసుకోండి. వీడియో చూస్తున్న వారైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో అయితే జాయిన్ కావండి. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ కంపెనీ నుంచి ఫుల్ టైం లేదా పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద జాబ్ చేయడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే జాబ్ రోల్కి సంబంధించి అయితే పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ బేసిస్ కింద అయితే పనిచేయడానికి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన తెలంగాణ వాళ్ళ కోసం కూడా విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనేటువంటి సేమ్ జాబ్ రోల్స్కి అయితే సంబంధించి తెలంగాణ వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద జాబ్ చేయడానికి అయితే ఒక మంచి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ 2 రిక్రూట్మెంట్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి తెలుగు వారి కోసం అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియో చూశాక వెంటనే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో మనకు 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాతకి అయితే ఒక 3 అవర్స్ తర్వాత అయితే మీకు ఆన్లైన్లో అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన వారికి అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళైతే కాంటాక్ట్ అవుతామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సో ఇక్కడ మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కాబట్టి ఎండ్ వరకు అయితే వీడియోని చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే సెపరేట్గా అనేది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే జాబ్ రోల్స్కి అయితే మీరు చేయవలసిన డ్యూటీస్ అండ్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే యాజ్ అన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్, solve your queries and delights our customers. You will be in the first point of a contact for our customers by the answering their request in through phone, chat or email. This including everything from order and product questions and పేమెంట్స్ మ్యాటర్స్ అండ్ వెబ్సైట్ గైడెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు అమెజాన్ కంపెనీలో అయితే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కదా. అమెజాన్ వెబ్సైట్లో అయితే దాంట్లో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్ అనేవి ఉంటాయి. వాటిని సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ సెల్ చేసుకునేటప్పుడు కానీ పేమెంట్లో ఇష్యూ చేసినా కానీ మనం ఆర్డర్ చేసేటప్పుడు ఇష్యూ వచ్చినా కానీ అండ్ మన ఇప్పుడు ట్రాకింగ్ సిస్టంలో ఇప్పుడు నువ్వు ఇవాళ ఆర్డర్ పెడితే మనకు ఆర్డర్ అనేది రెస్పాన్స్ అవ్వకుండా రేపు కాకుండా ఉంటుంది కదా. ఆర్డర్ రెస్పాన్స్ కాకుండా కానీ పేమెంట్ ఇష్యూ కానీ ఎనీ ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఆ కస్టమర్స్ అయితే మీకు విర్చువల్ కస్టమర్ సపోర్ట్ కింద అయితే వాళ్ళైతే మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకైతే మీరు చక్కని ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. ఈవెన్ చాట్ రూపంలో కానీ ఆర్ కాల్ రూపంలో కానీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళకైతే మీరు 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీటికి సంబంధించి మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ చూస్తే మనం 10+2 క్వాలిఫికేషన్ ఉండి 18+ ఏజ్ ఉండి ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ హ్యావ్ ద రైట్ టు ద వర్క్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీష్లో అయితే మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అవైలబిలిటీ టు వర్క్ ఇన్ ఏ వేరియింగ్ షిఫ్ట్స్ ఫ్రమ్ ఏ మండే టు సండే విత్ ద ఆపరేటింగ్ అవర్స్ 6 AM to 11 PM అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకు వర్కింగ్ వచ్చేసి అయితే రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటాయి కానీ మండే టు సండే వరకు అయితే మనకు వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి. ఒక 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఓవర్ టైం చేస్తే వీకెండ్ చేస్తే దానికి కూడా మీకు మనీ అనేది ఇస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ షిఫ్ట్ టైమింగ్ చూసుకున్నట్టయితే 6 AM to 11 PM వరకు అయితే మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు శాలరీతో పాటు మీకు డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అండ్ పెన్షన్ ప్లాన్ అండ్ ఇంటర్నెట్ అలవెన్సెస్ అని చెప్పేసి నేను అక్కడ చెప్పాను కదా. ఇంటర్నెట్ అలవెన్సెస్ అయితే మీకు 1300 ఇంటర్నెట్ అలవెన్సెస్ అయితే వస్తాయి. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ఇంటర్నెట్కి సంబంధించిన అలవెన్సెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అయితే మీకు 3 అవర్స్ పాటు అయితే టెస్ట్ అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మీరు ల్యాప్టాప్లోనే టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. మొబైల్లో అయితే టెస్ట్ అనేది రాయడానికి కుదరదు కాబట్టి మీరు ల్యాప్టాప్ ఉన్నవారైతే అప్లై చేసి టెస్ట్ అనేది రాయండి. ల్యాప్టాప్లో మాత్రమే టెస్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే నేను డిస్క్రిప్షన్‌లో ఒక 2 లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. తెలంగాణ వాళ్ళకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 2 లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్ లింక్ అనేది క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోండి. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లై చేసిన తర్వాత దీంట్లో డైరెక్ట్‌గా అయితే మీరు టెస్ట్ అనేది కూడా ఇందులోనే రాసేయాలి. డైరెక్ట్‌గా రాసేసి సబ్మిట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసేయాలి. టెస్ట్‌లో ఏమేం క్వెషన్స్ వస్తాయి, ఎలా అడుగుతారని చెప్పి ఆ క్వెషన్స్ కూడా నేను పెట్టడం జరుగుతుంది ఈ వీడియోలో. మీరు క్లియర్‌గా అయితే చూడండి. చూసి అప్లై అనేది చేసుకోండి ఈ ఎగ్జామ్‌కి సంబంధించి అయితే. అప్లై లింక్ అని కనిపిస్తుంది చూడండి. అప్లై మీద అయితే క్లిక్ చేయండి ఇలా. ఇలా మనకు క్లిక్ చేయగానే అయితే మనకి ఇలా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా అయితే మనకి ఇలా ఓపెన్ మ్యూచువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా అని చెప్పేసి ఇక్కడ జాబ్ ఐడి చూసుకున్నట్టయితే వరంగల్ టీఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వరంగల్కు సంబంధించింది అయితే ఇది. దీనికి సీజనల్ తెలంగాణ ఇండియా వైజ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సీజనల్ వైజ్గా అయితే మనం జాబ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కింద ఐ యాక్స్పెక్ట్ అని కనిపిస్తుంది చూడండి. దీని మీద అయితే క్లిక్ చేసి ఇలా రీడైరెక్ట్ అయిపోయి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇదివరకు కనుక మీరు దీంట్లో అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లేదా మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అయితే కావాలండి. లేదు నాకు అకౌంట్ లేదని చెప్పేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ ఎంటర్ చేసి అండ్ మీ ప్రిఫర్ ఫస్ట్ నేమ్ అని ప్రిఫర్ సర్ నేమ్ అని చెప్పి స్కిప్ చేసేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ ఎంటర్ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ ప్రిఫర్ లాంగ్వేజ్ వచ్చి మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ప్రిఫర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ మెన్షన్ చేయండి. ఇక్కడ టైం ఆటోమేటిక్గా వస్తుందని ఇక్కడ ఒక మీరు 6 డిజిట్ పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలండి. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాతకి అయితే ఇక్కడ మనకు ఎస్ అనేది ఇక్కడ కనిపిస్తున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది మనం లాగిన్ కాగానే అయితే ఇలా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు ఫస్ట్ అయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత జనరల్ క్వశ్చన్స్ అనేది ఫిల్ చేయాలి. అండ్ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిల్ చేయాలి. డైవర్సిటీ అండ్ ఇక్కడ మీకు 5th స్టెప్లో వచ్చేసి అయితే అసెస్మెంట్ కూడా ఇందులోనే ఉంటుంది. మీరు అసెస్మెంట్ కూడా ఇందులోనే కంప్లీట్ చేసి లాస్ట్ 6th అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలండి. మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము అండ్ ఇక్కడ మీ అడ్రస్ అండ్ ఇక్కడ మీ కంట్రీ అండ్ మీ సిటీ అండ్ ఇక్కడ మీ ప్రొవిజన్స్ అండ్ స్టేట్కి సంబంధించి తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి. మీ పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ఒక గవర్నమెంట్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అని ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనది అఫీషియల్ ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టయితే వెబ్సైట్లోనే మనకు వచ్చింది కాబట్టి వెబ్సైట్లో మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు జనరల్ క్వశ్చన్ అనేది సెకండ్ స్టెప్ అండ్ టెల్ అస్ అబౌట్ యువర్ అని చెప్పేసి థర్డ్ స్టెప్ అండ్ డైవర్సిటీ అని చెప్పేసి 4th స్టెప్ అండ్ అసెస్మెంట్ అని చెప్పేసి 5th స్టెప్. ఇప్పుడు అసెస్మెంట్లో కూడా ఇందులోనే మనం రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసి అయితే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఇది ఒక ప్రాసెస్ ప్రకారం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకు క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆర్ యూ 18+ అంటే 18+ ఏజ్ ఉన్నవారు అయితే ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. అందరికీ ఏజ్ ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టేసేయండి. ఆర్ యూ ఆథరైజ్ వర్క్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎస్ అని చెప్పి క్లిక్ చేసేయండి. ఆర్ యూ మినిమం అక్వైర్ 12th క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి. 12th క్వాలిఫికేషన్ అందరికీ ఉంటుంది కాబట్టి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ నాన్ టెక్నికల్ రోల్ ఇన్వాల్వ్స్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా ఈమెయిల్ చాట్ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ యూ విల్ బీ అండర్ గోయింగ్ ట్రైనింగ్ విత్ 6 to 8 weeks ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ యూ విల్ బీ రిస్ట్రిక్ట్స్ లీవ్స్ టీమ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మీకైతే 6 నుంచి 8 వారాలు అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో అయితే మీకు ఎటువంటి లీవ్స్ ఇవ్వరని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దానికి మీరు అగ్రి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ చెప్పేసి మీరు ఎస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయండి. ఎస్ అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాతకి అయితే అండ్ ఇక్కడ మీకు యువర్ కంఫర్టబుల్ టు నైట్ షిఫ్ట్ అని నైట్ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి మీకు ఓకేనా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పి క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు మీట్ ఇన్ ఏ కస్టమర్ నీడ్స్ వి ఇంప్లిమెంట్ ఇన్ ఏ బ్యాక్అవుట్ డోర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యు ఆర్ అవైలబుల్ టు వర్క్ ఇన్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ ఇంక్లూడింగ్ ఏ ఓవర్ టైమ్ హ్యాజ్ ఎ నీడెడ్ టు హాలిడే. ఓవర్ టైంలో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఆర్ యూ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఓవర్ షిఫ్ట్ బిట్వీన్ అవర్స్ టు 10 to 6 PM అని చెప్పేసి 6 AM అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు 10 గంటల నుంచి 6 గంటల వరకు వర్క్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఐ అండర్స్టాండింగ్ దట్ ఎంటెన్ కాన్స్టిట్యూట్ వీక్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి.
అండ్ ఐఎమ్ అప్లయింగ్ అమెజాన్ అండర్స్టాండింగ్ కండక్టింగ్ బ్యాక్గ్రౌండ్. అమెజాన్ అయితే మీరు అప్లై చేసినప్పుడు అయితే మీ బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్ అని చెప్పి క్లిక్ చేసేయండి. ఐఎమ్ వేర్ టు అండర్స్టాండ్ మై ఎంప్లాయ్మెంట్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తానని చెప్పేసి మెన్షన్ చేయండి. మీరు ఇచ్చింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎస్ అని చెప్పి మెన్షన్ చేసి ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే కాబట్టి ఎస్ మై ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి ఇలా థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. 2 స్టెప్లు అనేది కంప్లీట్ అయ్యాయి. థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ టెల్ హస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మీరు ప్రీవియస్గా అమెజాన్లో ఎప్పుడైనా వర్క్ చేసి ఉంటే ఎస్ అని చెప్పండి మెన్షన్ చేయండి. ఇక్కడ మనం చేయలే కాబట్టి నో అని చెప్పి మెన్షన్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టండి, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని పెట్టండి. ఇక్కడ కరెంట్ ఎంప్లాయీ దగ్గర అయితే ఎన్ఏ అని పెట్టేసేయండి. ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్ అయితే 0 to 6 months అని పెట్టేయండి. కరెంట్ ఎంప్లాయీ అంటే ఫ్రెషర్స్ అయితే ఎన్ఏ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వాట్ ఈజ్ ద నేటివ్ లాంగ్వేజ్ ఫర్ అని చెప్పి మన నేటివ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు కాబట్టి తెలుగు మీద అయితే చెక్ బాక్స్ క్లిక్ చేసేయండి. అండ్ తెలుగు కస్టమర్స్ కాబట్టి మనం తెలుగులో కాల్స్ మాట్లాడుకుంటాల్సి కాబట్టి మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకు సెలెక్ట్ ద ఆల్ లాంగ్వేజ్ ఆఫ్ ఏ స్పీక్ అని చెప్పేసి మనకు రిక్రూట్మెంట్లో అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఈ 2 చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆర్ యూ స్పెసిఫై యువర్ సిటిజన్షిప్ అయితే ఇండియన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. డూ యూ హ్యావ్ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ 20 Mbps అని చెప్పేసి అడుగుతున్నారు. లేకపోయినా మీరైతే ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన, ఏజ్ చేసినా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్లీ స్టడింగ్ అయితే నో అని చెప్పి మెన్షన్ చేయండి. స్టడింగ్ అయితే కన్సిడర్ చేయడు కాబట్టి. అరే ప్లీజ్ సెలెక్ట్ అ కోర్స్ ఆఫ్ ఎ కంప్లీటేషన్. మీరు ప్రజెంట్ చదువుతున్నది కానీ కంప్లీట్ అయిన కోర్స్ అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు 4th స్టెప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. 3rd స్టెప్ అనేది కాబట్టి 4th స్టెప్ డైవర్సిటీ అనే స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జెండర్ అనేది ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసి వస్తుంది. ఇక్కడ మనకు యువర్ సెల్ఫ్ LGBTQ అని చెప్పేసి అడుగుతుంది. నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు డిసబిలిటీ ఉందా అని అడుగుతుంది. నో అని చెప్పి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు అసెస్మెంట్ అనేది ఓపెన్ అయింది. అసెస్మెంట్లో వచ్చేసి అయితే మీకు గో టు అసెస్మెంట్ అని ఇక్కడ మీకు క్రోమ్ బ్రౌజర్లో అయితే ఒక సేఫ్ బ్రౌజర్ అని చెప్పేసి ఒకటి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు సిస్టమ్కి సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా ఇచ్చారు. లేటెస్ట్ వర్షన్ గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వర్షన్ అయితే యూజ్ చేయాలి. డెస్క్టాప్లో అయినా మీరే ఎగ్జామ్ అనేది రాయాలి. ల్యాప్టాప్లోనే దానికి వెబ్ క్యామ్ అయితే ఉండాలి. వెబ్ క్యామ్ అండ్ మైక్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేయడం జరిగింది. వీడియో అయితే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి మీకు క్లియర్గా అయితే చూపిస్తాం. ఈ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయండి. మీకైతే 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో అయితే మీరు 1 ఆప్షన్స్ అయితే మీరు పిక్ చేసుకొని క్వశ్చన్స్ అనేది ఇక్కడ మీకు మోస్ట్ లైక్ అండ్ మోర్ లైక్ మీ అండ్ మోర్ లైక్ మీ అండ్ మోస్ట్ లైక్ మీ అనే 4 ఆప్షన్స్ అని కనిపిస్తున్నాయి. అందులో 1 ఆప్షన్స్ అయితే ఇక్కడ మధ్యలో సర్కిల్ లెక్క ఉంటుంది చూడు, అది మీరు 1 ఆప్షన్ మీద అయితే డ్రాగ్ చేయాలి. ఇలా గుంజాలన్నట్టు దాన్ని అయితే గుంజి దాని మీద అయితే దాని మీద క్లిక్ చేయగానే మధ్యలో బాల్ అనేది ఇటు అనేది వస్తుందండి. దాని మీద మీరు టెస్ట్ రాస్తే మీకు అర్థమైపోతుందండి దాని గురించి అయితే. ఇలా మనకు క్వశ్చన్స్ అయితే నేను కొన్ని ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే స్క్రీన్ షాట్ తీసి మీకు ఇలా పెట్టడం జరిగిందండి. ఆ ఎగ్జామ్కి సంబంధించి నేను రాసిన ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించిన అయితే క్వశ్చన్స్ అయితే ఇవి మనకు వచ్చేసి ఈజీగానే ఉంటాయండి. టెస్ట్కి సంబంధించి అక్కడ మీకు నచ్చింది అని చెప్పేసి మోస్ట్ లైక్ అని చెప్పండి. అది కంపెనీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు వాళ్ళు. మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడం ఈజీ అని చెప్పేసి మీరు ఇట్లాంటి జనరల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఒక 15 క్వశ్చన్స్ అయితే స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టడం జరిగిందండి. వీడియో చాలా లెంతీగా అవుతుందని చెప్పేసి నేను తక్కువ క్వశ్చన్స్ అయితే పెట్టడం జరిగిందండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.